యూజీసీ ఫిర్యాదుతో అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ అరెస్ట్. అల్ఫలా విశ్వవిద్యాలయ చైర్మన్ అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. విద్యా సంస్థల గుర్తింపు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దిక్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్నట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. యూజీసీ ఫిర్యాదుల ఆధారంగా 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో సిద్దికిపై ఢిల్లీ పోలీసులు 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం జావద్ ను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు తదుపరి విచారణ కోసం 4 రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 13న ఈడీ ఛార్జ్షీట్ పై విచారణ. జనవరి 16న అల్ఫలా గ్రూప్ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దిక్ మరియు అల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ పై మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు వినేందుకు ఢిల్లీ సాకేత్ కోర్టు విచారణ ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఛార్జ్షీట్ తో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించేందుకు సిద్దికి తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. యూనివర్సిటీ అనుబంధ సంస్థల గడువు ముగిసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపును ఉన్నట్లుగా చూపించినట్లు ఈడీ తెలిపింది. తప్పుడు ప్రకటనల ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి అడ్మిషన్లు పొందారని తెలిపింది. ఆ విధంగా వసూలు చేసిన ఫీజులు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కిందికి వస్తాయని ఈడీ పేర్కొంది. ఆస్తులను తాత్కాలిక అటాచ్మెంట్ మరియు మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈడీ కొన్ని ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. అనేక ప్రాంతాల్లో సోదాలను నిర్వహించింది. అందులో నగదు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ కోర్టుకు తెలియజేసింది. సంబంధిత కాలంలో వసూలైన నిధులు తప్పుడు ప్రకటనలతో నేరుగా సంబంధం ఉన్నట్లు ఆర్థిక విశ్లేషణలో తేలిందని కోర్టు రికార్డ్ చేసింది. అందువల్ల ఈ వ్యవహారం పిఎంఎల్ఏ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబ్ పేలుల్లో 15 మంది మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ, ఈ కుట్రలో మరో నిందితుడు డాక్టర్ ముజమిల్ షకీల్ ఇద్దరు అల్ఫలా యూనివర్సిటీలో పనిచేసిన వారే. ఈ పేలుడు తర్వాత అల్ఫలా విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని భారత విశ్వవిద్యాలయ సంఘం రద్దు చేసింది. ఇకపై ఏఐకు సంబంధించిన లోగో, పేరును అల్ఫలా విశ్వవిద్యాలయం వినియోగించుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే విశ్వవిద్యాలయానికి జాతీయ మైనార్టీ విద్యా సంస్థల కమిషన్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వర్సిటీకి ఉన్న మైనార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో కారణాలు చెప్పాలంటూ ఎన్సిఎంఈఐ అడిగింది. విద్యా సంస్థ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు ఇది అడ్డంగా మారిందన్న అనుమానాలతో కమిషన్ ఈ తీవ్రమైన చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. గతంలోనూ అల్ఫలా యూనివర్సిటీలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. అల్ఫలా యూనివర్సిటీకి ఉగ్రవాదంతో సంబంధాలు ఉండటం ఇది తొలిసారి కాదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ ముజాహిద్దీన్ కీలక సభ్యుడు మీర్జా షాదాబ్ బేగ్ కూడా అల్ఫలా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. అతడు 2007లో ఇక్కడి నుంచే బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాదికి అంటే 2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుల్లో అతడికి భాగస్వామ్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.